హాయ్ అండి. ఇప్పుడు ఈ నెల ఆఖరిలో అంటే ఇంక 2, 3 రోజుల్లో 28 నుంచి ఎప్పటినుంచో అనుకుంటా సరిగ్గా నాకు డేట్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మన పార్లమెంట్ సమావేశాలనేవి మొదలైపోతున్నాయనమాట. అంటే ఇప్పుడు మొదలైపోతున్నాయి గదా! మరి ఏపీ ముందల ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎంపీల ముందల ఏమేమి లక్ష్యాలు పెట్టింది? వాళ్ళు ఏమేమి అంశాలు లేవనెత్తబోతున్నారు పార్లమెంట్‌లోని మనం ఒకసారి చర్చించుకునే ముందల నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారు. కొన్ని లక్ష్యాలు పెట్టాడు. మరి సరే ఎప్పుడు ఇట్లనే పెడుతుంటాడు. అన్నీ నెరవేరేది కాదు, పాడు కాదని కొంతమంది అనొచ్చు. బట్ ఓకే. ఇప్పుడు నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. ముందైతే మనం గోల్ సెట్ చేసుకోవాలా. వాటి ద్వారాగా మనం ప్రయత్నాలైతే చేయాలా. వాటిలో తప్పు లేదు. సో ఇప్పుడు అసలు ఇప్పుడు సెట్ చేసిన గోల్స్ ఏమేమి చెప్పుకునే ముందరైతే ఫస్ట్ అండి అమరావతికి చట్టబద్ధత. ఈ ఈ సెషన్స్‌లో ఎలాగైనా సరే అమరావతికి చట్టబద్ధత సాధించాల్సిందే అని ఆయన ఒక గోల్ పెట్టేసాడు ఎంపీలకి. ఇంకా రెండో పాయింట్ వచ్చేస్తే నీటి ప్రాజెక్టులు పోలవరానికి ఇంకా 12,000 కోట్లు ఎంతో రావాల్సింది ఉంది. సో అది మీరు ఎలాగైనా సాధించకండి. వాటిని ఆ ఇష్యూని పైకి రైజ్ చేయండి. గట్టిగా మాట్లాడి మనకు ఆ డబ్బులు వచ్చేలాగా మీరు ప్రయత్నాలు చేయండి, పోరాటాలు చేయాలి అని చెప్పాడు. ఇంకొకటి మూడోది ఇది అతిపెద్ద ఇష్యూ అనమాట. మనం ఆల్రెడీ తెలుసు అందరికీ తెలంగాణకి ఏపీ మధ్య ఒక బనకచెర్ల వివాదం నడిచింది. ఆ తర్వాత రకరకాలుగా మధ్యలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇష్యూ ఒకటి వచ్చేసింది. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉంది. అదే ఇంకా అన్నిటిని వాటిని కొంచెం అటు ఇటు రీమోడలింగ్ చేసేసుకొని పేర్లు మార్చుకొని చివరికి పోలవరం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్గా అదే రూపాంతరం చెందింది. దానికి పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల అనుమతులు సాధించండి అని ఒకటి పెట్టారు. ఇంకా లాస్ట్ చూసుకుంటే వెనకబడిన జిల్లాలని ఈ మధ్య ఒక కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ ఏపీలో ఉండే వెనకబడిన జిల్లాలని ఏమిటి అని గుర్తించింది. ఉత్తరాంధ్రలో ఉండే 3 జిల్లాలు, రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కలిపి మొత్తం 7 జిల్లాలని బాగా వెనకబడిన జిల్లాలుగా గుర్తించిందనమాట. సో ఈ వెనకబడిన జిల్లాలను గుర్తించింది. దానికి బుందేల్ఖండ్ ఉంటుందని ఒక ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళకి. ఎలా అంటే చాలా చాలా మంచి ప్యాకేజ్ ఆర్థికంగా అది. ఆ ప్యాకేజీని బట్టి వాళ్ళు అక్కడుండే మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు, ఇంకా సాగునీటి ప్రాజెక్టులు, ఇంకా రకరకాల డెవలప్మెంట్స్ మిగతా అన్ని డెవలప్డ్ అయిన ఏరియాల వాటికి ధీటుగా ఇవి కూడా డెవలప్ చేసేటట్టుగా వాళ్ళకి ఆర్థిక వనరులను అందించడం అనమాట. సో సేమ్ అదే మనకు కూడా అప్లికేబుల్ అయ్యేలాగా మిగతా అన్ని జిల్లాల మాదిరిగా మిగతా వేరే స్టేట్లు బాగా డెవలప్ అయిన ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ 3+3 ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ 7 జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులు అయితేమి, మౌలిక సదుపాయాలు అయితేమి, ప్రజలకు జీవన ప్రమాణాలు అయితే అన్నిటిని మనం పెంచుకునేదానికి ఒక మంచి ఆర్థిక పరమైన తోడ్పాటుని కానీ ఆర్థిక వనరులను కానీ సమకూర్చే మాదిరిగా ఒక ప్యాకేజ్ని మనకు కావాలి అని మీరు అడిగి దాని గురించి పోరాటం చేసి ఇవన్నీ మనకు వచ్చేలాగా చూడండి అని గోల్స్ అనేది సెట్ చేశారు. మరి చూద్దాం వాళ్ళు మరి ఏ రకంగా పార్లమెంట్లో ఈ అంశాలను లేవనెత్తుతారో, మరి ఏ రకంగా మన స్టేట్లో ఉండే ఈ ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి గుర్తు చేసి ఏ రకంగా వీటన్నిటిని సాధించుకొని వస్తారో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.